హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే సొరకాయతో రోటీ. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు. సొరకాయ, మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సొరకాయ వల్ల వెయిట్ లూజ్, డైజెషన్, హార్ట్ ప్రొటెక్టర్, స్కిన్ కేర్ ఇలా ఎన్నో ఉన్నాయి. మునగాకు వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఇలా చాలా ఉపయోగాలున్నాయి. సొరకాయను చెక్కు తీయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా సన్నగా తురుముకోవాలి. సొరకాయ ముక్కలన్నీ తురుముకున్న తర్వాత అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి. తురుముకున్న సొరకాయలో వేయాల్సిన పదార్థాలు: 15 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టి ఈ తురుములో వేయాలి. నువ్వులు 2, 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర 2 టీ స్పూన్లు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు నానబెట్టిన శనగపప్పును ఈ తురుములో కలుపుకోవాలి. గుప్పెడు కొత్తిమీర సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు. ఉల్లి పొరక, గార్లిక్ కూడా వేసుకోవచ్చు. నేను మునగాకు వాడాను కాబట్టి ఇవన్నీ ఏమి వేయలేదు. అన్ని పదార్థాలు నలువైపులా చక్కగా ఇలా కలపాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత పిండి వేసి కలపాలి. చాలామంది బియ్యం పిండి వాడతారు. నేనైతే గోధుమ పిండి, బియ్యం పిండి 2 కలిపి వాడాను. 2 కప్పుల గోధుమ పిండిని జల్లించుకొని వేయాలి. 2 కప్పుల బియ్యం పిండి కూడా వేయాలి. గోధుమ పిండి, బియ్యం పిండి వేసిన తర్వాత చక్కగా కలపాలి. సొరకాయ తురిమినప్పుడు అందులో నీరు ఊరుతుంది. అందులోనే గోధుమ పిండి, బియ్యం పిండి వేసి కలపాలి. బియ్యం పిండి, గోధుమ పిండి వేసిన తర్వాత పొడి పొడిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోస్తూ కలపాలి. పచ్చి మునగాకును కూడా వాడుకోవచ్చు. నేనైతే ఎండబెట్టిన మునగాకును వాడాను. ఎండబెట్టిన మునగాకు ఒక గుప్పెడు వేశాను. అన్ని పదార్థాలు చక్కగా కలిపి ఇలా ముద్దలా చేయాలి. రోటీ చేసే కన్సిస్టెన్సీ రావాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రోటీలో నంజుకోవడానికి శనగపప్పు, కొబ్బరితో చట్నీ చూపిస్తున్నాను. 1/2 కప్పు శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి ఎర్రగా వేయించాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ జారులో వేసి ఇప్పుడు 1/2 కప్పు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి అన్నీ కలిపి ఉప్పు వేసి అన్ని పదార్థాలు వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. చట్నీలో వేయడానికి తాలింపు. తాలింపులో నూనె వేసి నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. మనము ముందే తయారు చేసి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపు వేసేయాలి. స్టవ్ పైన పెనం పెట్టి పెనంకి నూనె రాసి కాగనివ్వాలి. ఇంతలోపు రోటీ తయారు చేసుకుందాం. నేనైతే అల్యూమినియం షీట్ పైన రోటీ చేస్తున్నాను. ఈ షీట్కి ఫస్ట్ నూనె రాయాలి. నలువైపులా నూనెను చక్కగా రాయాలి. కొంచెం పిండి ముద్దను చేత్తో తీసుకొని మనకు సరిపడా తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. మనకు కావలసిన సైజులో రోటీని చేసి ఇలా రంధ్రాలు పెట్టాలి. వేడెక్కిన పెనం పైన
ఈ షీట్ని పెట్టాలి. షీట్ని పెట్టిన తర్వాత దానిపైన కొంచెం బరువైన వస్తువు ఏదైనా పెట్టొచ్చు. ఇలా బరువైన వస్తువు పెట్టకపోతే రోటీ తొందరగా ఊడి రాదు. ఇప్పుడు షీట్ తీసేసి చక్కగా నూనె రాసుకోవాలి. ఈ రోటీ 2 వైపులా ఎర్రగా కాలనివ్వాలి. ఈ రోటీసు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను చూయించిన ఈ క్వాంటిటీలో 10 రోటీస్ తయారవుతాయి. సర్వ్ చేయడానికి ఈ రోటీ తయారైనట్లే. వేడి వేడి ఈ రోటీని చట్నీతో, బటర్‌తో సర్వ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.